ఒకసారి శ్రీ వెంకటేశ్వరుడు పద్మావతి అమ్మవారితో కలిసి అగస్త్యముని ఆశ్రమానికి వస్తాడు. ఆ సమయంలో అగస్త్యముని శిష్యుడు ఉంటాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి, మీ గురువు గారు నాకు గోవును ఇస్తాను, సతీ సమేతంగా రమ్మని అన్నాడు. అదేవిధంగా వచ్చాను అంటాడు. మరి నాకు గోవును ఇవ్వు అంటాడు. కానీ శిష్యుడు, స్వామి, ఈ సమయంలో మా గురువు గారు ఆశ్రమంలో లేరు, కాబట్టి మీరు మరొకసారి ఆయన ఉన్నప్పుడు రాగలరు అని కోరుతాడు. దానికి ఆగ్రహించిన వెంకటేశ్వర స్వామి తిరుమల కొండవైపు గబగబా నడుచుకుంటూ వెళ్ళసాగాడు. ఇంతలో అగస్త్యముని ఆశ్రమానికి వస్తాడు. శిష్యుడు జరిగిన వృత్తాంతాన్ని గురువుతోటి చెప్పాడు. దాంతోటి అగస్త్యుడు తన శిష్యునితో పాటు మరికొంతమందిని తన వెంట పెట్టుకుని గోవును తీసుకుని స్వామివారి వద్దకు పరిగెడతాడు. శ్రీ వెంకటేశ్వరుణ్ణి కొద్ది దూరంలో చూసి స్వామి అని గట్టిగా పిలుస్తాడు. ఆయన ఆగ్రహంతో పలుకడు. మళ్ళీ అగస్త్యుడు గోవు ఇందా అంటాడు. స్వామివారు పట్టించుకోకుండా ముందుకు వెళతాడు. స్వామి గోవు ఇందా, స్వామి గోవు ఇందా అని అరవసాగాడు. స్వామి గోవిందా గోవిందా అంటుండగానే స్వామివారు ఆలయానికి వెళ్ళి అదృశ్యమైపోయారు. స్వామివారికి గోవిందా అనే పేరు అంటే అంత ఇష్టం కాబట్టి కొండ దిగి వచ్చాడు. ద్వాపర యుగంలో ఇంద్రుణ్ణి సంతృప్తి పరచడానికి గోపాలులు ఇంద్రుని పూజ చేస్తారు. దానికి కృష్ణుడు మనం గోపాలులం, గోవును పూజించాలి అని చెబుతాడు. దీంతోటి గోవులను పూజిస్తారు. ఇంద్రుడు భీకరమైన వర్షాలను కురిపిస్తాడు. దాంతోటి ప్రజలు, గోవులు ప్రమాదంలో పడతాయి. కృష్ణుడు వాటిని కాపాడడానికి తన చిటికెని వేలుతోటి గోవర్ధన గిరిని పైకెత్తుతాడు. పశు పక్షాదులతో సహా అందరూ ఆ కొండ కిందకి చేరుకుంటారు. మరింత కోపంతో ఇంద్రుడు 7 రాత్రులు 7 పగళ్ళు ఆగకుండా వర్షాన్ని కురిపిస్తూనే ఉంటాడు. ఏమాత్రం కదలకుండా కేవలం తన 7వ ఏటనే కృష్ణుడు 7 రోజుల పాటు అలాగే ఉంటాడు. ఆ సమయంలో తన లేగదూడను కాపాడినందుకు ఒక ఆవు చిన్ని కృష్ణుడికి క్షీరాభిషేకం చేస్తుంది. గర్వం తగ్గిన ఇంద్రుడు, నేను దేవతలకు మాత్రమే అధిపతిని, మీరు గోవులకు కూడా, కాబట్టి మీరు ఇప్పటి నుంచి గోవింద అని పిలువబడతారు అంటాడు. ఇప్పటికీ ఈ గిరి ఉత్తరప్రదేశ్లోని మధురలో ఉంది. గోవింద అని పిలిస్తే కేవలం వెంకటేశ్వర స్వామి మాత్రమే కాదు, విష్ణువు కూడా పలుకుతాడు. గోవింద అని పిలిచే భక్తుల ప్రయాణంలో అలసటను, ఆర్తిని శ్రీ వెంకటేశ్వరుడు తొలగిస్తాడు. గోవింద అని పిలిస్తే చాలు, శ్రీ వరాహస్వామి, శ్రీకృష్ణుడు, శ్రీనివాసుడు ముగ్గురు ఒకేసారి పలికి కటాక్షాన్ని భక్తులపై కురిపిస్తారు. గోవింద నామాన్ని మరువం మరువం అని భక్తులు అనడానికి కారణం ఇదే.